నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए। गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर। फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापनीड वर्मा और गुल्लो पंतुल शर्मा। सुनिए ये गीत। मसक मसक सीकटिलो मल्ले तो टयनकाला మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది ఓకే. గ్యారంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్స్ అయ్య బాబాయ్ బాబీ గారు మీరు ఎప్పుడు వచ్చారండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు మౌన్ వ్రతం. నాతో మాట్లాడండి, వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు రండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరపోకూడదు మీకు ఎందుకండి. మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏ అని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు. అడుగుతూ పోరంపో కదా. మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గది ఎవరో ఫోన్ చేయండి. ఎవడో పిచ్చి ఆసుపత్రి ఇచ్చాడు, రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు? ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ఎ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర వేయండి. ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. హే, ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరి అప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి? టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో
మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్కి అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్ మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలా లేదా కొట్టి చెప్పాలి? కమ్ ఇన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది. ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్? 5.5 అడుగులు. మరి హైట్ లో 6 అడుగు తేడా ఉందే. 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉండటం మంచిదేగా? ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చెలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది. అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. ఆ? పెళ్లి చూపులు. పదకొండు కొట్టేసింది, ఇంకా డైనా రాలేదు. వాట్ ఇస్ షేమ్. ఓ డియర్ డయానా, వచ్చావా? ఆ మ్యాథ్రిస్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. మ్యాథ్స్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటదే? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వార్తలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. వాడు ఏమడిగినా నేను చేస్తాను. అబ్బో, వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఏమడిగినా ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు. డార్లింగ్. సార్ రారా మ్యాథిస్. రండి మ్యాథిస్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి? నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజీ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ అరేంజ్ చేశాను. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరిమణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ ముఖం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు, ఏంటి ఆ పని ఓహో ఎదురొచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కర్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అసహ్యంగా ఉంటారే. పక్క నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ లేడు? అవును. మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు. రివర్స్ అయింది. మీకేం కావాలో చెప్పండి. సార్, పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి. నా కార్ రిపేర్ అయితే ఉప్పెక్కించుకోండి. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్? కొట్టనా సార్, కొట్టు. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా సార్? నేను నీకు నువ్వు నాకు బామర్ది. ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య? కొట్టు. ఓకే, ఊదన్నా. ఆహా, ఊదన్నా. బ్యాక్ లో ఊదన్నా. ఓకే. ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చావా? అప్పుడే నువ్వు జైలుకెళ్ళొచ్చావా? అబ్బా, అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకురా గొడవ? వీడు అసలు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నాడా? అసలు నువ్వు అన్నయ్యలా బిహేవ్ చేయడం నేర్చుకోరా. చూసావా, ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఎవరి గాలి తొక్కల ప్రేమ. కొట్రా కొట్టు, ఎంచా కొట్టు, ఎంచా కొట్టు. ఇప్పుడు కాదురా, టైర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఇందిగా మదర్ తెరీసా స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఎందుకే తీసుకొచ్చావు? ఎందుకేంటండి, వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకైతే పెద్ద కొమ్ములు మొలిచాయా? ఆ మాట అంటారు సిగ్గు లేదు? ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగోళ్ళు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావా అమ్మా? అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎటైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రేయ్,
కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వేం నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడివే. ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ చేస్తా. 1,00,000 రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు. బిజినెస్ అంటే వ్యాపారం. తిరు ఊరుకోరా. ఊరుకో అమ్మా. నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏడ్చావు. ఇప్పటికే ఓ వ్యవహారం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా నేనేమన్నా అప్పు చేస్తామన్నానా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో 1,00,000 ఇమ్మన్నాను. అంతేగా. ఉన్నదంతా నీ మొహాన్ కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఏమండి ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు. కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెధవ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి 1,00,000 రూపాయలు కాదు 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా. పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పొద్దు. అయ్యో, ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి. లెక్కలు బుక్కులో దోశల్లో కాదు. ఇప్పుడు కాదరా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెలు పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేడ కూడా అమ్ముకోవచ్చు. చా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటరు. అలాగా? ఏంట్రా ఇది? కనపడటం లేదా? గేదె. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా. నేను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. ఏంటండి? ఊరుకో. అరే తిరు. వెళ్ళనివే. వెళ్తే గానీ మన విలువ ఏంటో వాడికి తెలీదు. నువ్వు పద. చూసావే, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాయం చేసావా? ఎంత బాగా చూసుకుంటాను నేను. వెళ్ళి క్లీన్ చేయని. అరే తిను, బాగా తిను. లాగించాయి. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, కాలేదే కాదు. అబ్బో ఇప్పుడు ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే. ఫస్ట్ టైమే. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని. అసైన్ చేసాం మరి. ఏదో పేడ. అయ్యో మొత్తం సెక్యూరిటీ పోయింది బాబోయ్. నా మీద వచ్చి బస్తావా? నీ బుద్ధి పోనిచ్చావు కదే. చంపేస్తా, నరికేస్తా, చంపేస్తా. నీ అంతు చూస్తా. హలో బ్లూ క్రాస్. నన్ను నానా దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను, అందుకు తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్ గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకే, గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్కి ఏంట్రా, ఏకంగా నరకానికే పోతా. టైం అవుతుంది సార్. ఎక్స్ట్రా చేయకు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళు ఎదవా. ఈ ఫాలోయింగ్ చూసేగా కుళ్ళి ఎడుతున్నావు. ఎదవ కర్ర ఎదవా. ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చావు. కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. పట్టుకో సార్. ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్ గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్గా ఉన్నప్పుడు అడగాల్సింది ఎదవ క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్. సార్, మేము తెలుగు లలిత కళాధారం నుంచి వచ్చాం సార్. మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్. సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్. సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సార్, ఇప్పుడు మోషన్ అవ్వకు. చూడడానికి బొద్దుగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వడం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్, మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు.
అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను 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 వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కాకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా. ఒరే కాసే, నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కలొచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొంబాయి చెడ్డేది ఏమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యదోసలాలు వినటానికి. ఏం తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి ఎలా? ఏరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసి వస్తానని చెప్పు. ఆంజనేయులు సార్ టైం ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారలో బ్యాటరీ మార్చమని? ఎండి గారు టైం తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 11:30. అయిపోయిన బ్యాటరీ గురించి ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు. లేటుగా ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. మీరు విన్నది కరెక్టే, తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను. ఆంజనేయులు, ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను. నన్నేమైనా అను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను. ఉన్నదంతా ఊడ్చి తిరిగి పెట్టా. ఎంతో కష్టపడి రన్ చేస్తూ మీ అందరికి ఇంత శాలరీస్ ఇస్తుంటే అంతెంత అన్ని పోను 5,300. అది మా ఇంట్లో కుక్కలు కూడా సరిపో. ఇంట్లో కుక్కాడుంది. మా ఇంటి ఓనర్ ఉంది. అయినా ఇదే పొజిషన్ లో పక్క ఛానల్ 25,000 ఇస్తున్నారు. మరైతే వెళ్ళు. వెళ్దాం. ఏ? ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు. ఒక్కడి వల్ల చెడిపోవడం బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్గేట్స్ ఉండాలి, ప్రపంచం అంతా లాటికల్లే ఉండాలి. లాజిక్ కోసం వెతకండి సార్, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి. ఎప్పటికైనా రవితేజ అనే ఛానల్ పెడతాను. వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను. ఎలా ఉంది ఎంబ్లం? ఎంబలం ఓకే, మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు? సంపాదిస్తాం. ఏంటి ఇక్కడ ఉండే? ఇవాళ మెనూ ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పని లేదని మీకు తెలుసు, ఏదో తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.